హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 300 పాయింట్స్ డౌన్ అయ్యి 37,734 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 97 పాయింట్స్ డౌన్ అయ్యి 11,154 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాల్టి వీడియోలో జిఎంఎం ప్రఫ్లర్ గురించి నేను మీకు కొంత క్లియర్గా డేటా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపు మార్కెట్లో ఉన్న చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కవర్ చేసి నెక్స్ట్ ఈ జిఎంఎం ప్రఫ్లర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఆర్తి డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఆర్తి డ్రగ్స్ లో ఎవరైతే షేర్ హోల్డర్స్ గా ఉన్నారో ఈచ్ షేర్ గాను 3 బోనస్ షేర్స్ కంపెనీ ఇవ్వాలనుకుంటుందనేలాగా మనం ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది కదా. సో వీళ్ళు October 1st అయితే రికార్డ్ డేట్గా అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే October 1st నాటికి ఎవరైతే ఆర్తి డ్రగ్స్ని వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి 3 బోనస్ షేర్స్, ఒక్కొక్క షేర్కి 3 బోనస్ షేర్స్ అయితే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయి. రికార్డ్ డేట్ అంటున్నాను కదా October 1st అని, దానికి ముందు ఎక్స్ డేట్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ప్రకటిస్తున్నది బోనస్ షేర్స్ కాబట్టి ఎక్స్ బోనస్ డేట్ అని ఒకటి ఉంటుంది. ఆ డేట్ రోజు మీకు ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఎవరైతే ఆర్తి డ్రగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఎక్స్ డేట్కి మీ షేర్ ప్రైస్ అయితే డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది మీ పోర్ట్ఫోలియోలో మీకు లాస్ లా చూపిస్తూ ఉంటుంది, కానీ నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు బోనస్ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పుడు జస్టిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇది బిగినర్స్కి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏ కార్పొరేట్ యాక్షన్ అయినా, అది డివిడెండ్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి, ఎటువంటి కార్పొరేట్ యాక్షన్ అయినా సరే ఎక్స్ డేట్ రోజు మీకు ఆ షేర్ ప్రైస్ అనేది సెటిల్ అయిపోతుంది అనమాట. సో మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ కంపెనీ దగ్గర నుంచి వస్తున్నాయన్నా, లేకపోతే తక్కువలో కంపెనీ ఇస్తుందన్నా, సో నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు యాడ్ అవుతున్నాయని మీకు ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో అది కరెంట్ షేర్ ప్రైస్తోనే యాడ్ అవుతాయి, లేకపోతే కరెంట్ షేర్ ప్రైస్ కమింగ్ టైమ్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని మాత్రం థింక్ చేయకండి. ఆర్తి డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్లోనే ఉన్నారు అండ్ ఫార్మాస్యూటికల్ రిలేటెడ్గా ఏపీఎస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో రీసెంట్ టైమ్స్లో వీటన్నిటి కూడా కొంత డిమాండ్ ఎక్కువగా ఉండేసరికి షేర్ ప్రైస్ కూడా ఈ రీసెంట్ టైంలో చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతూ వెళ్ళింది. నెక్స్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ కూడా కొంత ఎక్కువగానే ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. దీని రిలేటెడ్గా ఇంట్రాడే సెషన్స్లో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రిలేటెడ్గా ఉన్న ఒక ఇంపార్టెంట్ మైన్, అంటే ఒడిస్సాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ మైన్ రిలేటెడ్గా ఈరోజు ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఒక నెగిటివ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో సార్దా మైన్ ఏదైతే జిందాల్ స్టీల్ అండ్ పవర్ రిలేటెడ్గా ఒడిస్సాలో ఉందో దాని రిలేటెడ్గా ఆపరేషన్స్ని ఇమీడియట్గా ఆపేయండి అని ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్డేట్ రావడం జరిగిందనమాట. దీనికి రీజన్ వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అనేది లేదు, వాళ్ళ దగ్గర ఉన్న క్లియరెన్స్ అనేది ఇన్వాలిడ్ అని స్టీల్ మింట్లో అయితే ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దానికి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ రెస్పాండ్ అవుతూ ఫస్ట్ అక్కడ ఉన్న యాక్టివిటీని అయితే ఆపండి అనేలాగా అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ సార్దా మైన్స్ దగ్గర నుంచి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ వాళ్ళు చాలా తక్కువ ఐరన్ ఓర్ ని మాత్రమే కన్జ్యూమ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి దీని రిలేటెడ్ గా ఆన్ గోయింగ్ ఇంపాక్ట్ అయితే కొంత తక్కువగానే ఉంటుంది. కానీ ఇలాంటి ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది జిందాల్ స్టీల్ అండ్ పవర్ రిలేటెడ్ గా అనేసరికి మార్కెట్ లో కొంత కరెక్షన్ మనకి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లో అయితే స్టార్టింగ్ లో కొంత ఎక్కువ కనిపించింది. బట్ మార్కెట్ రికవరీలో అయితే జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కూడా రికవర్ అవడం జరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీసెంట్ డేస్ నుంచి మీరు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ని గమనిస్తూ వస్తే చాలా హెవీ ఫాల్ అనేది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో మనకు కనిపిస్తూ వస్తుంది. స్పెషల్లీ లాస్ట్ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు గమనిస్తే చాలా ఎక్కువ ఫాల్ అనేది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో కనిపించింది అనమాట. కేవలం ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అయినా లేకపోతే ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఫాలో అవుతున్నాయని గమనిస్తే మోస్ట్లీ ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో కూడా మనకు కొంత ఫాల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో ఇంకొంత ఎక్కువ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇలా డీప్ గా ఫాలో అయ్యేసరికి ఈ రోజు ఆల్మోస్ట్ మనకి 147 దగ్గర వరకు ఫాలో అవడం జరిగింది. అలా ఫాలో అయ్యేసరికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించిన ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు 27 lakhs అయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. సో దాని యావరేజ్ ప్రైస్ 156 రూపీస్ 95 పైసా అనమాట. అది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ యాక్టివిటీని, అంటే కొంత వాలటిలిటీని తగ్గించే ప్రయత్నం అయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించిన ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్ దగ్గర నుంచి అయితే మనకు కనిపించింది. అండ్ వీళ్ళు రీసెంట్ గా వీళ్ళకి సంబంధించిన ఓక్ నార్త్ హోల్డింగ్ కి సంబంధించిన వాటాను కూడా సెల్ చేసి 440 crores దగ్గరగా వీళ్ళైతే డబ్బుల్ని కూడా రేస్ చేయడం జరిగిందనమాట ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు. సో ఆ డబ్బులతో వీళ్ళు కొంత క్యాపిటల్ అడిక్వసీని మెయింటైన్ చేయగలరని, అంటే వీళ్ళు కొంత లిక్విడిటీ పరంగా కొంత స్ట్రాంగ్ గా ఉండగలరని కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఎంటైర్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో ఎక్సెప్ట్ ఫ్యూ నేమ్స్ లైక్ ఏవైతే కొంత స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాయో లైక్ హెచ్డిఎఫ్సి, అవి కాకుండా మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో అయితే మనకి సెల్లింగ్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. జిఎంఎం ప్రఫ్లర్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ 1 month బ్యాక్ 6,200 రూపీస్ దగ్గరగా షేర్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉండేది. ఇప్పుడు చూస్తే 4,682 అనమాట. సో కంపెనీ ఫండమెంటల్స్ రిలేటెడ్ గా, కంపెనీ బిజినెస్ రిలేటెడ్ గా, లేకపోతే కంపెనీ ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ కనిపించిందంటే అది కాదు, కంపెనీ ప్రమోటర్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. 21st నైట్ కదా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. 22nd డే వీళ్ళ జిఎంఎం ప్రఫ్లర్కి సంబంధించిన షేర్స్ని, ప్రమోటర్స్కి సంబంధించిన షేర్స్ని 30% అబౌవ్ డిస్కౌంట్తో ఓఎఫ్ఎస్ రూట్ ద్వారా సెల్ చేస్తున్నామని ప్రమోటర్స్ అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 40,93,000 షేర్స్ అయితే ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేయాలనుకుంటుంది ఫ్రెండ్స్.
సో ఈ 40,93,000 షేర్స్ ఎక్కడి నుంచి అంటే ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ దగ్గర ఈ ఓఎఫ్ఎస్కి ముందు 75% వాటా దగ్గరగా ఉండేది. వీళ్ళు ఇప్పుడు ఈ ఓఎఫ్ఎస్ ద్వారా 40,93,000 షేర్స్ అనుకుంటున్నాం కదా, అది సెల్ చేస్తే వాళ్ళకి సంబంధించిన 28% వాటాను అమ్మేస్తున్నట్టు. సో ఒకే ఒక్క ఓఎఫ్ఎస్తో 28% వాటాను తగ్గించుకుంటున్నారంటే అది చాలా పెద్ద నెంబర్ యాక్చువల్గా. సో ఇలా తగ్గించుకోవడం ద్వారా నెక్స్ట్ ప్రమోటర్స్ దగ్గర 47% దగ్గరగా వాటా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేయడానికి మెయిన్ రీజన్ జిఎంఎం ప్రఫరర్ అనేది ఒక జాయింట్ వెంచర్. సో జిఎంఎం అనేది ఇండియాకి సంబంధించిన కంపెనీ అండ్ ఈ ప్రఫరర్ అనేది ఇంటర్నేషనల్ అమెరికాకు సంబంధించిన కంపెనీ అనమాట. సో వీళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ ఫామ్ చేసి ఇండియాలో అయితే బిజినెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే జిఎంఎంకి సంబంధించిన ప్రమోటర్స్ వాళ్ళ వాటాని జిఎంఎం ప్రఫరర్లో సెల్ చేసి అమెరికాకు సంబంధించిన పేరెంట్ కంపెనీ అయిన ప్రఫరర్లో వాటాని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో దానికి డబ్బులు కావాల్సి వస్తుంది కాబట్టి ఆ డబ్బుల కోసం ప్రెసెంట్ వీళ్ళు ఓఎఫ్ఎస్ ద్వారా వాళ్ళకి సంబంధించిన షేర్స్ని 28% షేర్స్ని అయితే 3,500 రూపీస్ ఫ్లోర్ ప్రైస్లో అయితే సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనమాట. వాళ్ళు ఇలా అప్డేట్ చేసింది ఎప్పుడు అనుకున్నాం, 21 సెప్టెంబర్ నైట్ 7కి అనుకున్నాం కదా. ఈ రోజు అంటే 22 సెప్టెంబర్ నాన్ రీటైలర్స్ అయితే ఈ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేశారు. రీటైల్ పీపుల్ అంటే మన లాంటి వాళ్ళు రేపు 23 సెప్టెంబర్ అయితే ఈ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే వాళ్ళ అప్లికేషన్ అమౌంట్ని 2 lakhs బిలో ఉంచుతారో వాళ్ళు రీటైల్ కేటగిరీ కిందకు వస్తారనమాట. సో ప్రమోటర్సే ఫ్లోర్ ప్రైస్ని 3,500గా ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో మీరు గమనించారా, హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ భారత్ డైనమిక్స్ కానీ అండ్ చాలా కంపెనీస్ కూడా రీసెంట్ టైమ్స్లో ఓఎఫ్ఎస్ ద్వారా వచ్చాయి. వాళ్ళు ఎప్పుడైతే ఓఎఫ్ఎస్గా రావాలనుకుంటుంటారో ఓఎఫ్ఎస్గా వస్తున్నప్పుడే కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే వాళ్ళు కొంత మంచి డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నసరికి షేర్ ప్రైస్లో మనకి ఫాల్ కనిపిస్తూ వచ్చేది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఓఎఫ్ఎస్లని గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినవి. సో గవర్నమెంట్ అండర్లో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాళ్ళు దాంట్లోనే వాటాను సెల్ చేసుకుని గవర్నమెంట్ ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ని రీచ్ అవ్వడం కోసం వాళ్ళైతే ఓఎఫ్ఎస్ ద్వారా వచ్చారు. అండ్ ఈవెన్ ఐఆర్సిటీసీలో కూడా ఓఎఫ్ఎస్ రాబోతుందని, సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎక్కువ డిస్కౌంట్ ఉంటుందని కూడా కొన్ని రూమర్స్ అయితే నడుస్తూ వచ్చాయి. కాకపోతే ఇక్కడ జిఎంఎం ప్రఫరర్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే ప్రమోటర్స్ వాళ్ళకి సంబంధించిన పేరెంట్ కంపెనీ ప్రఫరల్లో వాటా పెంచుకునేందుకైతే జిఎంఎం ప్రఫరల్లో వాళ్ళ వాటాని సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రమోటర్స్ దగ్గర నుంచి ఫ్లోర్ ప్రైస్ రాకముందు వరకు జిఎంఎం ప్రఫరర్ అయితే చాలా ఎక్కువ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుండేది. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 130 ప్రైస్ టు ఎర్నింగ్స్ దగ్గరగా కూడా ట్రేడ్ అవుతూ వచ్చిందనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రోజు మీకు మార్నింగ్ టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కదా, నేను మీకు ఒక టైంలో ఎస్ఎల్బి మెకానిజం గురించి చెప్పాను. ఐడియా ఉందా ఫ్రెండ్స్? స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం గురించి చెప్పాను. అంటే దీన్ని చాలా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఉన్న డేటాని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను జిఎంఎం ప్రఫరల్ ని షార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి షార్ట్ చేయాలనుకుంటే జిఎంఎం ప్రఫరల్ రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లేవు కదా. ఇక్కడ నుంచి ఏది జిఎంఎం ప్రఫరల్ కిందకి వెళ్తుందన్నా నేను గెయిన్ అవడానికి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎవరైతే జిఎంఎం ప్రఫరల్లో లాంగ్ టర్మ్ కోసం షేర్స్ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను అప్పుగా షేర్స్ తీసుకుంటాను అనమాట. అలా నేను అప్పుగా వాళ్ళ దగ్గర నుంచి షేర్స్ తీసుకుంటున్నందుకు గాను వాళ్ళకి నేను ఇంట్రెస్ట్ ని కూడా పే చేస్తుంటాను. 14 సెప్టెంబర్ కంటే ముందు జిఎంఎం ప్రఫరల్ రిలేటెడ్ గా ఎస్ఎల్బి మెకానిజం అంటే ఇతర ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అప్పుగా షేర్లు ఎవ్వరూ కూడా తీసుకోలేదు. 0 షేర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే సెప్టెంబర్ 15న 800 షేర్స్ బారో చేసుకున్నారు. అండ్ అక్కడి నుంచి చూస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. 21 సెప్టెంబర్కి అవి 73,954 షేర్స్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళైతే అప్పుగా తీసుకొని మార్కెట్లో షార్ట్ సెల్ చేయడం జరిగింది. అంటే ఇలా వీళ్ళు ఓఎఫ్ఎస్గా రావాలనుకుంటున్నారు. దాని ప్రైస్ కూడా చాలా లోయర్ లెవెల్స్లో ఫిక్స్ చేశారని ముందుగానే షార్ట్ సెల్లర్కి ఐడియా ఉంది. కాబట్టే వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సెప్టెంబర్ 15 నుంచి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్లో అప్డేట్ రాకముందే ఇలా ఎస్ఎల్బిలో ఇంత హ్యూజ్ యాక్టివిటీ కనిపించిందంటే తప్పకుండా దీంట్లో సెబీ వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రోజు నాన్ రీటైల్ కేటగిరీలో ఉన్న సబ్స్క్రిప్షన్ నెంబర్స్ చూస్తే కూడా మనకి వీళ్ళు ఎంతైతే టోటల్ ఆఫర్ చేస్తున్నారో, సో నాన్ రీటైల్ కేటగిరీలో అయితే మనకి అంత సబ్స్క్రిప్షన్ కూడా కనిపించలేదు. కాబట్టి నియర్ టు ఫ్లోర్ ప్రైస్ వాళ్ళకి అలాట్ అవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రేపు రీటైలర్స్ కూడా 3,500 దగ్గరగా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి నియర్ టు ఫ్లోర్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ అయితే డిసైడ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నది ఫ్లోర్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ ఒకటే అవ్వాలని రూల్ అయితే కాదు. సో ఇక్కడ మీరు పాస్ట్ ఇష్యూస్ ఒకసారి చూసినట్లయితే, సో ఎవరైతే ఈ సుమిటోమో కెమికల్స్ రిలేటెడ్ గా ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళు ఫ్లోర్ ప్రైస్ 265 ఇచ్చారు కదా అని 265 పెడితే వాళ్ళకి షేర్స్ అలాట్ అవ్వవు అనమాట. ఎందుకంటే ఫ్లోర్ ప్రైస్ అనేది మామూలుగా మనకు బయట వేలం పాటలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఒకటి అంటారు కదా ప్రైస్, ఆ బేస్ ప్రైస్ చూసిన తర్వాత అక్కడున్న వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ ప్రైస్ కంటే ఎక్కువ పెట్టి ఆ ప్రోడక్ట్ని కొనే ప్రయత్నం చేస్తుంటారు కదా. అలా కంపెనీ దగ్గర నుంచి ఫ్లోర్ ప్రైస్ అంటే బేస్ ప్రైస్ ఒకటి డిసైడ్ అవుతుంది. సో బయట ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చే డిమాండ్ ని బట్టి ఫైనల్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఫైనల్ ప్రైస్ కంటే మీరు పెట్టిన ప్రైస్ తక్కువగా ఉంటే మీకు అలాట్మెంట్ అవ్వదు. ఫైనల్ ప్రైస్ కంటే మీరు పెట్టిన ప్రైస్ ఎక్కువగా ఉంటే మీకు అలాట్మెంట్ అయితే ఫైనల్ ప్రైస్ కి అయితే అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ ఓఎఫ్ఎస్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటే ఎన్ఎస్సి వాళ్ళు ఓఎఫ్ఎస్ రిలేటెడ్ గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక పీడిఎఫ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ 22 క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది.
ఈ పీడిఎఫ్ నేను మన వీడియో పోస్ట్ చేసే దానికంటే ముందైతే మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. బికాస్ ఈ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీరైతే రీడ్ చేయడానికి ప్రయత్నించండి. స్టిల్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ప్రమోటర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి అయితే ఆలోచించలేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఓఎఫ్ఎస్లో కూడా ఇంత డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో 200 మిలియన్ 4G ఫోన్స్ని, ఎంట్రీ లెవెల్ 4G ఫోన్స్ని ఇండియాలో సెల్ చేయాలనుకుంటున్నారని, అండ్ ఆ 4G ఫోన్ ప్రైస్ ఆల్మోస్ట్ 4,000 రూపీస్ దగ్గరగా ఉంటుందని అలాగా ప్రెసెంట్ ఈ రోజు అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో 200 మిలియన్ ఫోన్స్ ఇండియాలో సెల్ చేయాలనుకుంటున్నారంటే అన్ని ఫోన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, అసెంబుల్ చేయాలన్నా కొంత ఎక్కువగా ప్రొడక్షన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. దీని రిలేటెడ్గా ఇండియాలో ఎవరైతే మొబైల్స్ని అసెంబుల్ చేస్తుంటారో ఆ కంపెనీస్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ప్రెసెంట్ ఉన్న ప్రొడక్షన్ ని కొంత పెంచే ప్రయత్నం చేయండి అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అడిగినట్లయితే ప్రెసెంట్ అయితే అప్డేట్ అయితే ఉంది. దీని కారణంగా ఇండియాలో ఎవరైతే లోకల్ గా మొబైల్స్ ని అసెంబుల్ చేస్తుంటారో వాళ్ళకైతే కొంత ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దాని పరంగా చూస్తే లావా ఇంటర్నేషనల్ కానీ, కార్బన్ కానీ, అండ్ డిక్సాన్ టెక్నాలజీస్ కానీ వీళ్ళకైతే కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 11,170 దగ్గర గమనిస్తున్నాను. ప్రెసెంట్ అయితే 11,150 దగ్గర ఉంది. సపోర్ట్ కంటే బిలో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ అనేది 11,170 అబోవ్ అయితే, సో దాని ఆ లెవెల్ కంటే అబోవ్ అయితే నేను ఇమీడియట్గా 11,170 గమనిస్తున్నాను. ఇప్పుడు అలా కాకుండా ప్రెసెంట్ ఉన్న లెవెల్ అది ఇంకొంత బిలోలో అయితే మాత్రం 11,080 నేనైతే పర్సనల్గా 11,320 ఇమీడియట్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా అయితే గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 20,740 అండ్ రెసిస్టెన్స్ 21,860. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే మీకు 11,500 దగ్గర వెరీ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్టివిటీ ఈ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే కూడా 11,000 దగ్గర మనకి హ్యూజ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. సో 11,000 to 11,500 అనేది మనకు ఒక రేంజ్గా అయితే కనిపిస్తుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.